3 నెలల్లో స్థానిక ఎన్నికలు, అప్పట్లోగా బీసీ కులగణన పూర్తి. సీఎం రేవంత్ రెడ్డి బీసీ కులగణన పూర్తి అనేటువంటి మాట ఏదైతే ఉందో ఇది వాజివే కదా, ఎందుకంటే మళ్ళా కన్ఫ్యూజ్ కాకుండా. ఈ ఏడాది చివరికల్లా మరో 35,000 ఉద్యోగాల భర్తీ. రాబోయే పంట నుంచే సన్నవడ్లకు 500 బోనస్. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసినాం, రాజీనామా చేస్తానన్న హరీష్ ఏడ దాక్కున్నాడు. ఇది ప్రజాప్రభుత్వం, రాష్ట్రంలో 10 ఏళ్లు కాంగ్రెస్ దే అధికారం. రాహుల్ ను ప్రధాని చేసినప్పుడే ఫైనల్స్ గెలిచినట్టని వ్యాఖ్య. పిసిసి చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన మహేష్ కుమార్ గౌడ్. ఇక్కడ 3 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఈలోపు బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ ని పెంపు ప్రక్రియ అదంతా చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత ఇక్కడ ఈ ఏడాది చివరికల్లా మరో 35,000 ఉద్యోగాల భర్తీ. 35,000 ఉద్యోగాల భర్తీ సేమ్ ఈడబ్ల్యూఎస్ కోటాలో 10% కేటాయిస్తే ఇక్కడ ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్లకు అన్యాయం జరుగుతుంది. 100కి 8 ఉద్యోగాలు అదనంగా పోతాయి వాళ్ళకి. 35,000లో అంటే ఎంత అవుతుంది అన్న? 10% తీసుకుంటే 3,500 ఉద్యోగాలు పోతాయి. 3,500 ఉద్యోగాలు వాళ్ళకి పోవాల్సినవి 500 కాదు, ఓన్లీ రిజర్వేషన్లోనే 3,500 రిజర్వేషన్లోనే ఈడబ్ల్యూఎస్ కోటాలోనే 3,500 ఉద్యోగాలు పోతే 3,500 ఉద్యోగాలు పోతే అందులో కేవలం ఈడబ్ల్యూఎస్ కోటా కింద రావాల్సిన 500. 3,000 అదనంగా ఉద్యోగాలు బీసీల తలలకేని ఎత్తుకపోయి అక్కడ ఇచ్చేటువంటి కార్యక్రమం. కాబట్టి ఓసీ కోటాను ఫస్ట్ ఫిక్స్ చేయాలి. ముఖ్యమంత్రి గారు నేను తమరి కలిసి కూడా ఈడబ్ల్యూఎస్ కోటాలో జరుగుతున్నటువంటి అన్యాయం ఏదైతే ఉందో దాన్ని సవరించమని మీకు రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. మీరు పరిశీలిస్తున్నట్టుగా చెప్పారు. మరి ఇవి భర్తీ చేసే కంటే ముందు వాళ్ళ జనాభాను లెక్కబెట్టి ఆ జనాభా ప్రాతిపదికన ఈ ఉద్యోగాలు భర్తీ చేయాలి. లేకపోతే 30 సంవత్సరాల పాటు ఈ బిడ్డలకు ఆ ఉద్యోగాలు దొరికే మళ్ళా అగ్రవర్ణ పేదలకు ఇవ్వాల్సిందే వద్దంటలేము కదా. నీకు ఏం చెప్పింది ఈడబ్ల్యూఎస్ లో అప్ టు 10% అన్నది, కానీ 6.98% ఉన్న వాళ్ళకి 10% ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు? ఇది నా ప్రశ్న కాదు, జగిత్యాల ఎవరు జీవన్ రెడ్డి సాబ్ చేస్తున్నటువంటి మాట. అరే మేము 5% ఉంటే మాకు 10% రిజర్వేషన్ ఇచ్చారు, ఇది ఎక్కడ అన్యాయం రాబాయ్, బీసీలకు అన్యాయం చేస్తున్నారని ఆయన చెప్పిన మాట అనేది. కోదండ రామ్ గారు చెప్పిండి ఈ మాట. ఈ 6.8% కూడా అసలు యాక్చువల్ గా మొత్తం అది ఆ మొత్తంలో ఈడబ్ల్యూఎస్ ఎంత మంది ఉన్నారు అనేది ఇంపార్టెంట్. 1 or 2% వీకెండ్ సెక్షన్ ఎంత మంది ఉన్నారు అనేది ఇంపార్టెంట్. 1 or 2% 350 రావాలి, కానీ 3,500 వస్తా ఉన్నాయి. వీకెండ్ సెక్షన్ కి 100% న్యాయం జరగాల్సిందే. కాకపోతే వాళ్ళ జనాభా దామాష ప్రకారం 3-4 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆ లోపే బీసీ కులగణన పూర్తి చేస్తామన్నారు. రాష్ట్రంలో బీసీ జనాభా లెక్కలను తీయాల్సిన బాధ్యత తమపై ఉందని తెలిపారు. బీసీ జనాభా కాదు సార్, బీసీలో ఉన్న కులగణన. ఇగో ఈడొచ్చింది బాధ, ఇగో ఈయనే ఉంది అసలు పాయింట్. బీసీ జనాభా లెక్కలను తీయాల్సిన బాధ్యత తమపై. బీసీ జనాభా కాదు, రాహుల్ గాంధీ సాబ్ చెప్పింది కులగణన చేయాలని చెప్పిండు. ప్రతిసారి బీసీ జనాభా లెక్కలు తీస్తారు, ప్రతిసారి తీసేది బీసీ జనాభా లెక్కలే, ఎందుకంటే రిజర్వేషన్ ఫిక్స్ చేయాలి. కానీ రాహుల్ గాంధీ గారు చెప్పింది అంటే బీసీలో ఉన్నటువంటి కులాలను లెక్క పెట్టమని చెప్పిండు. కులాల జనాభా లెక్క పెట్టమని, నాట్ ఓన్లీ బీసీ, అన్ని కులాలకు సంబంధించినటువంటి ఓసీలో ఉన్నటువంటి కులాలను కూడా లెక్క పెట్టమని చెప్పిండు. సో కాబట్టి ఇక్కడ జాగ్రత్త గమనించాలి. బీసీ జనాభా లెక్కలను తీయాల్సిన బాధ్యత తమపై ఉందని తెలిపారు. బీసీ జనాభా లెక్కలు కాదు సార్, కులగణన చేయాల్సిన బాధ్యత. స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలను గెలిపించుకునేందుకు కాంగ్రెస్ నాయకులంతా నడుం బిగించాలని ఆయన పిలుపునిచ్చారు. పిసిసి కొత్త అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ఆదివారం గాంధీ భవన్ లో బాధ్యతలు స్వీకరించారు. ఇన్నాళ్ళు పిసిసి చీఫ్ గా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఆ బాధ్యతలను మహేష్ గౌడ్ కు అప్పగించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్నామంటే అది కార్యకర్తల శ్రమేనని, తమ ఎన్నికల కన్నా ఎక్కువగా లోకల్ బాడీ ఎన్నికల్లో కార్యకర్తల గెలుపు కోసం కష్టపడతామని చెప్పారు. సమన్వయంతో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ముందుకు కదిలితే ఫామ్ హౌస్ లో సేద తీరుతున్న కేసీఆర్ గుండెలు అదరాలని చెప్పి ముఖ్యమంత్రి గారు అన్నారు. ఆదివారం గాంధీ భవన్ లో పిసిసి చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన మహేష్ కుమార్ గౌడ్ ను అభినందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, పక్కన మంత్రులు ఉత్తమ్, వెంకటరెడ్డి, పొంగులేటి తదితరులు ఉన్నారని చెప్పి. ఇక కాంగ్రెస్ కార్యకర్తల జోలికి వస్తే వీపు చింతపండు అవుతుంది అంటే ఇప్పుడు ఎందుకు వస్తారు? మనమే అధికారంలో ఉంటుంది, ఇంకా చింతపండు ఎక్కడిది, ఏం చేసేది ఏముంది? కాబట్టి ఏంటంటే ఇది భావోద్రేగానికి పనికొస్తుంది. కానీ ఇప్పటికీ అనేక మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద అడ్డగోలుగా కేసులు పెట్టారు గత ప్రభుత్వం. ఫస్ట్
నిన్న హనుమంతరావు అదే చెప్తా ఉన్నాడు. 3 రోజులుగా మా కార్యకర్తలపై దాడులు చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. మా కార్యకర్తలు ఎవరి జోలికి పోరు. ఎవరైనా మా కార్యకర్తల మంచితనాన్ని చేతగానితనంగా తీసుకుంటే వీపు చింతపండు అవుతుంది. పిసిసి కొత్త చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సౌమ్యుడు అనుకోవద్దు. ఆయన వెనకాలే నేను ఉన్నాననే విషయాన్ని మర్చిపోదు. కాంగ్రెస్ కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునేది లేదని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అంటా ఉంటే ఈయనేమన్నాను, నేను అంత సౌమ్యుని ఏం కాదు, మీరు అనుకున్నంత సౌమ్యుని ఏం కాదని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ చెప్పినటువంటి మాట. వాస్తవానికి మహేష్ కుమార్ గౌడ్ ఆయన సామాజిక వర్గము బలమైన బీసీ సామాజిక వర్గం. ఆయన ఎందుకు బలహీన అవుతాడు? బలవంతుడు ఆయన. పిసిసి అధ్యక్షుడిని అయినా నేను కార్యకర్తని. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం. కార్యకర్తలకు పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ పిలుపు. హైడ్రాను జిల్లాలకు కూడా విస్తరించాలి. తెలియకుండా చెరువుల దగ్గర జాగాలు కొన్న పేదలకు వేరే దగ్గర ఇండ్లు కట్టివ్వాలి. ప్రతి జిల్లాలో కాంగ్రెస్ ఆఫీసుల కోసం స్థలాలు కేటాయించాలని సీఎంకు వినతి పత్రం సమర్పించిండు. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.